నిలబడాల్సిన సందర్భం ఇది. పొత్తులో భాగంగా రాజకీయాల్లో మనందరికీ కూడా ఆకాంక్షలు ఉంటాయి, ఎన్నో పదవులు ఆశిస్తాం. స్థానికంగా చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్ నుంచే మనం ఉంటాం, ఏ విధంగా పోటీలు పడుతూ ఉంటామో. కానీ ఈ ప్రయాణం 3 పార్టీలు కలిసి కష్టపడి ముందుకెళ్తున్న ఈ సందర్భం చాలా విలువైన సందర్భం. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నిజాయితీగా మనం ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ప్రజలకు నమ్మకం కల్పిస్తూ మనం ముందు తీసుకెళ్ళాలి. చాలా మంది మన పార్టీలో ఇంకా పదవులు రాలేదు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది అనే భావన కలుగుతూ ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటారు. నేను మొట్టమొదటిసారి పార్టీలో చేరకన్నా ముందు 2017లో పవన్ కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ రోజున ఈ విధంగా అధికారంలోకి వస్తాం, ఈ విధంగా జనసేన పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఉంటారని మేము ఏనాడు కూడా అనుకోలేదు. పదవులు ఆశించకుండా ఏ విధంగా ప్రయాణం చేస్తామని మమ్మల్ని మేమే ప్రశ్నించుకున్నాం. ఇది వాస్తవం. నేను మీకు ఉన్న మాట చెప్తున్నాను. ఈరోజు మా జరిగిన సంభాషణ, పదవులు వద్దు అనుకుని పదవుల కోసమే మనం ప్రయాణం చేస్తున్నాం అనే మాట అనకుండా మనం ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాం రాజకీయాల్లో, దేనికోసం నిలబడాలి. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, మనం కలిసి పనిచేసేటప్పుడు మనం కొత్త తరహా రాజకీయ నాయకుల్ని మనం సిద్ధం చేయగలిగితే, రాష్ట్రానికి వాళ్ళు అంకితం చేస్తే, వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలిగితే మన రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. దానికోసమే జనసేన పార్టీ నిలబడాలని ఆ రోజు ఆయన అన్నారు. అంటే ఇది దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తన పదవి కోసమో లేకపోతే జనసేన పార్టీలో రేపటి రోజున అర్జెంటుగా మనం పొత్తు పెట్టుకుంటే మనకి ఏం పదవులు వస్తాయో అనే మాట కాదు. ఈ ప్రయాణం ద్వారా, కష్టమైన ప్రస్థానం ద్వారా నిజాయితీగా మనం నిలబడితే ఒక చక్కటి నాయకత్వం మనం సిద్ధం చేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక అద్భుతమైన కార్యక్రమం మనం చేసింది, ఎవరైతే పాపం సమాజంలో అధికార యంత్రాంగం నిలబడినప్పుడు చివరికి అన్ని అవకాశాలు కోల్పోయాం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న మన కౌలు రైతులకి ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా నిలబడిందో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600 మందో 700 మందో పాపం అన్యాయంగా